హాయ్. 'అల్లు అర్జున్' ఉదంతంలో ఒక కోణం చూద్దామండి. ఎందుకంటే 'అల్లు అర్జున్' వెర్షన్‌లో ఒకసారి మనం ఆలోచించి చూద్దాము. తర్వాత 'రేవంత్ రెడ్డి' వెర్షన్‌లో ఆలోచించి చూద్దాము. ప్రస్తుతం 'అల్లు అర్జున్' వెర్షన్‌లో ఆలోచించి చూస్తే 'అల్లు అర్జున్' తన సినిమా 3 సంవత్సరాల తర్వాత రిలీజ్ అవుతుంది 'పుష్ప 2'. దానికి 'సంధ్య థియేటర్‌లో' ప్రీమియర్స్ పడ్డాయి. దానికోసమైతే ఆయన పర్మిషన్ అడిగాడు. 100% అడుగుతారు. 'సంధ్య థియేటర్' యాజమాన్యం కూడా పోలీసుల్ని అడిగింది. వాళ్ళైతే నిరాకరించారనైతే ఒక మాట తెలుస్తుంది. పోలీసులు చెప్పే వాదన ప్రకారం నిరాకరించారంట. అయినప్పటికీ వచ్చే రోజు, ఆ రోజు ఏదైతే 4 తారీఖు థియేటర్‌లో షో పడుతుందో 9:30 షోకి, ఆ రోజు 'అల్లు అర్జున్' వస్తున్నాడని 'సంధ్య థియేటర్' వాళ్ళైతే పోలీసులకైతే సమాచారం ఇచ్చారంట. ఇస్తే చాలా కొద్ది మంది పోలీసులైతే అక్కడికొచ్చారు. ఇది వాస్తవం జరిగింది. వాళ్ళు పర్మిషన్ అయితే ఇవ్వలేదు గానీ, 'అల్లు అర్జున్' వస్తున్నాడన్న విషయం మళ్ళీ ఆ రోజు వచ్చే 'అల్లు అర్జున్' వస్తున్నాడన్న గురువారం రోజున వాళ్ళైతే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కొంతమంది పోలీసులు ఎక్కువ ఫోర్స్ పంపించలేదు. తక్కువ మంది పోలీసులైతే అక్కడికొచ్చారు. అక్కడ క్రౌడ్‌నైతే కంట్రోల్ చేశారు. 'అల్లు అర్జున్' ఏదైతే కార్‌లోంచి బయటకొచ్చి చేతులు ఊపుకుంటా బయటకొచ్చాడు. కొంచెం మెయిన్ రోడ్ నుంచి కొంచెం దూరం నుంచే వచ్చాడు. థియేటర్‌లోకొచ్చినాకైతే పైకేమి రాలేదు గాని అంటే పైకొచ్చాడనేది అవాస్తవం. ఖచ్చితంగా మెయిన్ రోడ్ నుంచే అతని చేతులైతే ఊపుకుంటూ రావడం చూసాం. ఆ తర్వాత థియేటర్‌కెళ్ళే లోపల తొక్కిసలాట జరగడం, అంతా హడావుడి జరిగిపోయి ఆమె అయితే కింద పడిపోవడం, చనిపోవడం జరిగిపోయింది. అయితే ఇక్కడ 'అల్లు అర్జున్' వాదనను ఒకసారి మనం గమనిస్తే అతనికి అక్కడ పోలీసులు సహకరించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు 'అల్లు అర్జున్' చెప్పేదేందంటే, నేను పైన చేతులు ఊపుకుంటూ ఎళ్తున్నప్పుడు పోలీసులే అక్కడ క్రౌడ్‌ని క్లియర్ జేశారు నా వాహనానికనైతే ఆయనైతే క్వెషన్ జేస్తున్నాడు. నాకు పర్మిషన్ లేకపోతే అక్కడ పోలీసులొచ్చి నా వాహనాన్ని క్లియర్ చేయరు గదా! జనాల్ని ప్రేక్షకుల్ని క్లియర్ చేయరు గదా! అనైతే వాదన వినిపిస్తున్నాడు. ఇంకొక పాయింటు అక్కడికి పోలీసులు వచ్చిన తర్వాత వీళ్ళకున్న సమాచారం ఏంది? ఇప్పుడు ఏదైతే పర్మిషన్ తీసుకున్నారో పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులు జెప్తున్నారు. ఆ రోజు 'అల్లు అర్జున్' వస్తున్నాడని 'సంధ్య థియేటర్' వాళ్ళైతే వాళ్ళు సాయంత్రం పూట ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సాయంత్రం 6 గంటలకి ఇచ్చారు, 7 గంటలకి ఇచ్చారు. ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. 'అల్లు అర్జున్' థియేటర్‌కి వస్తున్నాడని. అప్పుడు పోలీసులు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి? మీకు పర్మిషన్ లేదు. మీరు ఆగిపోమనని ఒకటి ఆయనకు ఫోన్ చేసి చెప్పడమా? లేదా ఆయన థియేటర్ దగ్గరకొస్తున్న కారుని ఆపడమా? ఇప్పుడు మెయిన్ రోడ్‌లో ఉన్న కారుని మెయిన్ రోడ్‌ని ఆపించేసి డైరెక్ట్‌గా మెయిన్ రోడ్డుని ఇంటికి పంపించేసుంటే అసలు ఇదంతా జరిగుండేది కాదు గదా! ఇక్కడ ఖచ్చితంగా పోలీసుల తప్పిదం ఇక్కడ జరిగినట్టే గదా! లేకుంటే పోలీసులు గూడా అనుకునుంటారు ఇక్కడ ఏం జరగదులే. వచ్చి చూసి ఎళ్ళిపోనిద్దామన్న థాట్‌లో పోలీసులు గూడా ఉన్నారు. అదే మరి ఖచ్చితంగా మీరు చట్టాన్ని గౌరవించి, లేకుంటే మీరు రూల్స్‌ని ఫాలో జేసి, మెయిన్ చట్టం గూడా గాదు. రూల్స్‌ని ఫాలో జేయాలనుకుంటే, అతనికి పర్మిషన్ లేకుండా అక్కడికొచ్చినప్పుడు, మీరు అతన్ని థియేటర్‌లోకి ఎందుకు అలో జేశారు? అక్కడున్న పోలీసులున్నారు గదా! మీ ఎస్ఐ, మీ కానిస్టేబుల్ మీ అందరూ ఉన్నారు గదా అక్కడ. ఉన్నప్పుడు అతనికి థియేటర్‌లోకి ఎందుకు అలోని చేయనిచ్చారు? మెయిన్ రోడ్‌లో ఉన్నప్పుడే పోలీసులందరూ అక్కడే నుంచొని, మీ ఉన్న 10 మందో, 20 మంది పోలీసులు అక్కడే కారుకి అడ్డంగా నుంచొని అక్కడనే స్ట్రెయిట్‌గా మీరు మెయిన్ రోడ్‌లో నుంచే బయటకు పంపించేసుంటే ఇదంతా జరిగుండేది కదా! అక్కడ పోలీసులు గూడా తప్పులు జేశారు. రూల్స్ పాటించలేదు. మరి అతనికెందుకు థియేటర్‌లోకి అలో చేశారు? వాళ్ళకి పర్మిషన్ లేనప్పుడు. ఇప్పుడు ఒక వ్యక్తి బయటికెళ్తున్నప్పుడు రాజకీయ నాయకుడు ఎవరన్నా సినిమా యాక్టర్ బయటికెళ్తున్నప్పుడు ధర్నా చేయడానికో దేనికెళ్తున్నప్పుడు ముందుగానే అతన్ని ఆపేస్తారు గదా! పర్మిషన్ లేదు మీకని ఆపేస్తారు గదా! అలా అల్లు అర్జున్‌ని పర్మిషన్ లేనప్పుడు పోలీసులు ఎందుకు ఆపలేదనేది నా క్వెషను. మరి ఇక్కడ పోలీసులు గూడా తప్పు జేశారు. రూల్స్ పాటించలేదని నాకర్థమవుతుంది. అల్లు అర్జున్ చెప్పిన ప్రకారం అయితే పోలీసులే నా ఏదైతే నా వాహనానికి ఉందో ముందు జనాల్ని క్లియర్ చేశారనైతే చెప్తున్నాడు ఒక పక్కన. మరి దీన్ని ఎలా చూడాలనేది మీరే నిర్ణయించండి ప్రజలారా. ఎందుకంటే దీనిలో పోలీసుల తప్పైతే ఉంది. వాళ్ళు రూల్స్ సరిగ్గా పాటించలేదు. వాళ్ళని కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ ఇద్దరు జరుగుతుంది. అల్లు అర్జున్ సేఫ్ అవ్వడానికి అతను మాట్లాడుతున్నాడు. పోలీసులు సేఫ్ అవ్వడానికి పోలీసులు వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారు. మరి చూడాలి ఇది ఫైనల్‌గా న్యాయస్థానంలోనే ఫైనల్‌గా తేలుతుంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ వర్షన్‌లో నా ఉద్దేశం ప్రకారం అల్లు అర్జున్‌ని పోలీసులే అక్కడ తప్పు చేశారు. అల్లు అర్జున్ అసలు థియేటర్‌లోకి ఎలో చేయకుండా ఉండాల్సింది. బయటే వాహనంలో ఉన్నప్పుడే బయట నుంచే మెయిన్ రోడ్ నుంచే బయటకి పంపించేయాల్సింది అతని వాహనాన్ని. థియేటర్‌లోకి రాకుండా. రూల్స్ ప్రకారం అయితే. వాళ్ళు పర్మిషన్ ఇవ్వనప్పుడు అల్లు అర్జున్ వచ్చాడక్కడికి. వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా అతన్ని ఎనక్కి పంపించుండాల్సింది పోలీసులైతే. కానీ అక్కడ తప్పు చేశారు పోలీసులు.